స్నేహితులారా, అదృష్టం అనే విషయం నిజంగా చాలా విచిత్రంగా ఉంటుంది. నిన్నటి వరకు పాకిస్తాన్ సైన్యంతో కలిసి భారత్కు వ్యతిరేకంగా యుద్ధ ఒప్పందాలు చేసుకున్న అదే ప్రిన్స్, యుద్ధం వస్తే పాకిస్తాన్ సహాయంతో భారత్ను ఎదుర్కొంటామన్న భావించి అదే వ్యక్తి ఈ రోజు మాత్రం భారత్ ముందే సహాయం కోసం చేతులు చాచిన పరిస్థితిలో నిలబడ్డాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాకిస్తాన్పై నమ్మకం పెట్టుకుని భారత్కు ఎదురు నిలిచిన వారు ఇప్పుడు ఇలాంటి పెద్ద సంక్షోభ సమయంలో ఆ పాకిస్తాన్ దగ్గర సహాయం అడగడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. అసలు ఎక్కడ తప్పు జరిగింది? భారత్కు వ్యతిరేకంగా ప్లాన్లు చేసిన వారు ఈ రోజు ఎందుకు ఇంత బలహీనంగా కనిపిస్తున్నారు? మరి అసలు ఈ మొత్తం కథ ఏమిటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఈ వీడియోలో మొత్తం కథ ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. మనం ఇప్పుడు సౌదీ అరేబియాకు చెందిన శక్తివంతమైన యువరాజ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటే ఎంబీఎస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ సమయంలో ఆ ప్రిన్స్ రెండు పెద్ద సమస్యలతో ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఇరాన్ దాడి చేసే ప్రమాదం ఉంది, మరోవైపు వారి దేశాన్ని బాగా కుదిపేస్తున్న ఇంకో పెద్ద సమస్య ఉంది. అది ధాన్యం నిల్వలు చాలా తగ్గిపోవడం. నిజానికి యుద్ధం మొదలైన వెంటనే ఇరాన్ హర్ముజ్ సముద్ర మార్గాన్ని బ్లాక్ చేసింది. దీంతో మొత్తం అరబ్ ప్రపంచం ఒక పెద్ద సమస్యలో పడిపోయింది. ఎందుకంటే అక్కడ దేశాలు బయట ప్రపంచంతో వాణిజ్యం చేసే ప్రధాన సముద్ర మార్గం అదే. దాని ఫలితంగా అరబ్ దేశాల్లోని కచ్చా నూనె మరియు గ్యాస్ నిల్వలు గిడ్డంగుల్లోనే ఉండిపోయాయి. వాటిని బయట దేశాలకు పంపించే మార్గం మూసుకుపోవడంతో అవి అక్కడే నిలిచిపోయాయి. కానీ దీంతో సమస్య ఇక్కడతో ఆగలేదు. ఇంకా పెద్ద సమస్య ఏమిటంటే, బయట నుంచి వచ్చే అవసరమైన సరుకులు కూడా ఇప్పుడు సౌదీకి చేరడం చాలా కష్టంగా మారింది. మార్కెట్లో గందరగోళం పెరిగింది. రోజు ఉపయోగించే వస్తువుల ధరలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో సౌదీ అరేబియాలో అతిపెద్ద సమస్య బాస్మతి అన్నం కొరత. మీకు తెలియకపోవచ్చు, కానీ భారతదేశం ఎగుమతి చేసే మొత్తం బాస్మతి అన్నంలో సుమారు 60% గల్ఫ్ దేశాలకి వెళ్తుంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యుఏఈ, ఖతర్, ఒమాన్ వంటి దేశాలకు. అందులో సౌదీ అరేబియా ఒక్క దేశమే ప్రతి సంవత్సరం భారత్ నుంచి సుమారు 10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి అన్నం కొనుగోలు చేస్తుంది. అంటే వారు తినే అన్నం రుచి చాలా వరకు భారత రైతుల మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇరాన్ మార్గం మూసివేయడంతో సౌదీ అరేబియాలో అక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుంది. అన్నం నిల్వలు చాలా తక్కువైపోయాయి. పాత స్టాక్ కూడా ఇప్పుడు పూర్తిగా ముగిసే స్థితికి వచ్చింది. అప్పుడే ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఇరాన్ అధ్యక్షుడు ఒక్కసారిగా ప్రకటించారు, హర్ముజ్ సముద్ర మార్గాన్ని ఇప్పుడు కేవలం తమ మిత్ర దేశాల కోసం మాత్రమే తెరిచామని. ఆ జాబితాతో మొదటి దేశం భారత్. అంటే ఇప్పుడు భారత్ నౌకలు ఎలాంటి ఆటంకం లేకుండా ఆ మార్గం ద్వారా వ్యాపారం చేయగలవు. ఇది జరిగిన వెంటనే ఏమైంది అంటే, సౌదీ యువరాజ్ ఆలస్యం చేయకుండా భారత్ను సంప్రదించారు. మీ దగ్గర ఎంత బాస్మతి అన్నం ఉన్నా వెంటనే సౌదీకి పంపించండి అని భారత్ను కోరారు. ఎందుకంటే మేము చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. కానీ స్నేహితులారా, ఇక్కడ ఒకసారి ఆగండి. కానీ ఇక్కడ మనం ఒకసారి వెనక్కి చూసుకోవాలి. అదే ఈ ప్రిన్స్ కథ. కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్తో సైనిక ఒప్పందం చేసుకున్నవారు. అది నేరుగా భారత్ సైన్యానికి సవాల్ చేసినట్టే కదా. ఇదే ఆ ప్రిన్స్ కథ. సింధు నీటి ఒప్పందం లాంటి సున్నితమైన విషయాల్లో కూడా పాకిస్తాన్ మాటలకు మద్దతు ఇచ్చినవారు. మరియు మీకు గుర్తుందా, భారత్ రష్యా నుంచి చౌకైన పెట్రోల్ కొనుగోలు చేసినప్పుడు ఇదే ప్రిన్స్ భారత్కు పెట్రోల్ అమ్మకూడదని కూడా బెదిరించారు. కానీ ఇప్పుడు అదే ప్రిన్స్ భగవద్వేగంతో భారత్ నుంచి సహాయం కోరుతున్న పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు, ఇలాంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు పాకిస్తాన్కు నిజంగా మద్దతు ఇవ్వగల దేశం ఒకటే ఉంది, అది భారత్. అది చేయగలిగేది నిజానికి భారత్ మాత్రమే. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మొత్తం ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ అందించే అరబ్ దేశాల ఆహార భద్రత అంటే వారి అన్నం నిల్వలు ఎవరిపై ఆధారపడి ఉన్నాయి? దానికి సమాధానం ఒకటే, భారత్. ఈరోజు మిడిల్ ఈస్ట్లో ఒక పెద్ద సంక్షోభం ఏర్పడింది. పరిస్థితి ఇంతలా మారింది కి నూనె బావుల యజమానులే ఇప్పుడు గింజల కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. 2026లో జరుగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దాదాపు మూసుకుపోయింది. దీని ప్రభావం నేరుగా 2 చోట్ల కనిపిస్తుంది. ఒకవైపు భారత రైతులపై, మరోవైపు అరబ్ దేశాల ప్రజల వంటగదులపై. అయితే అసలు ఈ మొత్తం ఆట ఏమిటి? ఇప్పుడు డేటా మరియు నిజమైన గణాంకాలతో ఈ జియోపాలిటిక్స్ ఆటను అర్థం చేసుకుందాం. మొదటగా భారతదేశ శక్తిని అర్థం చేసుకోవాలి. తాజా గణాంకాల ప్రకారం గత 1 సంవత్సరంలో భారత్ సుమారు 60 నుంచి 61 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి అన్నం ఎగుమతి చేసింది. దీని మొత్తం విలువ 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మన ఈ ప్రీమియం బాస్మతి అన్నంలో సుమారు 60% నుండి 72% మిడిల్ ఈస్ట్ దేశాలకు మాత్రమే వెళ్తుంది. ఆ మార్కెట్లో అతిపెద్ద కొనుగోలుదారులు సౌదీ అరేబియానే.
గత సంవత్సరం సౌదీ అరేబియా భారత్ నుంచి సుమారు 11 లక్షల టన్నుల బాస్మతి అన్నం కొనుగోలు చేసింది. దీని విలువ 100 కోట్లకు పైగా ఉంది. కానీ ఇప్పుడు ఇదే బాస్మతి అన్నం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పాత్రగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం ప్రభావం అన్ని విషయాలను పూర్తిగా మార్చేసింది. సౌదీ అరేబియా తర్వాత ఇరాన్, ఇరాక్, యుఏఈ, మెయిన్ వంటి దేశాలు కూడా వరుసగా భారత్ నుంచి బాస్మతి అన్నం కొనుగోలు చేస్తున్నాయి. అంటే మొత్తం అరబ్ దేశాల అన్నపు మార్కెట్ ఎక్కువగా భారతీయ బాస్మతి మీదే ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు కథలోకి 2026 యుద్ధం వచ్చేసింది. ఈ ఉద్రిక్తతల కారణంగా వ్యాపార నౌకలు వెళ్లే సముద్ర మార్గాలు బ్లాక్ అయ్యాయి. ఈ రోజు పరిస్థితి ఏమిటంటే సుమారు 4 లక్షల టన్నుల భారతీయ బాస్మతి అన్నం సముద్ర మార్గంలోనే చిక్కుకుపోయింది. ఫిషింగ్ కంపెనీలు ఇప్పుడు కొత్త సరుకులు పంపించడానికే భయపడుతున్నాయి. సరుకు రవాణా ఖర్చులు రెట్టింపు అయ్యాయి. ఇన్సూరెన్స్ ధరలు కూడా చాలా పెరిగిపోయాయి. దీనికి నేరుగా నష్టం మన ఎక్స్పోర్ట్లు మరియు రైతుల మీద పడుతుంది. కానీ మరోవైపు సౌదీ అరేబియాలో పరిస్థితి ఇంకా ఎక్కువగా తీవ్రంగా మారుతుంది. యూనిఫైఓ మరియు సౌదీ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చిన సమాచారం ప్రకారం సౌదీ అరేబియా తన అవసరమైన బియ్యం, మొక్కజొన్న, జొన్నలను 100% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాగే 74% గోధుమలు మరియు 75% మాంసం కూడా బయట దేశాల నుంచే వస్తున్నాయి. ఈ సరుకులు సాధారణంగా 2 సముద్ర మార్గాల ద్వారా సౌదీకి చేరుతాయి. ఒకటి హార్ముజ్ సముద్ర మార్గం, మరొకటి లాల్ సముద్ర మార్గం. కానీ ఇప్పుడు హార్ముజ్ మార్గం మూసుకుపోయినందుకు మొత్తం సరుకు రవాణా భారం లాల్ సముద్రం మీద పడింది. దీని ఫలితంగా గల్ఫ్ దేశాల్లో తాజా కూరగాయలు, పాలు, పెరుగు వంటి వస్తువుల ధరలు 15 నుంచి 30% వరకు పెరిగిపోయాయి. అక్కడ ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ఆ వారంలోనే ఆహార ద్రవ్యోల్బణం మరో 10 నుంచి 12% వరకు పెరిగింది. నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు, ఈ యుద్ధం ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే కొద్ది నెలల్లోనే అక్కడ ఉన్న పాత ఆహార నిల్వలు పూర్తిగా తగ్గిపోతాయి. అప్పుడు అక్కడ భారీగా ధరలు పెరగడం, అలాగే ఆహార కొరత కూడా కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద వ్యూహాత్మక మరియు రాజనీయక ప్రశ్న ముందుకొస్తుంది. ఇలాంటి సంక్షోభ సమయంలో భారత్ ఈ దేశాలకు సహాయం చేయాలా? ఎందుకంటే 2 వైపుల నుంచే చూస్తే పరిస్థితి సమానంగా కనిపిస్తుంది. ఒకవైపున సౌదీ అరేబియా పూర్తిగా భారతీయ బాస్మతి అన్నంపై ఆధారపడి ఉంది. మరోవైపు సౌదీ అరేబియా భారత్కు 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా. మనకు అవసరమైన ఎరువుల తయారీలో ఉపయోగించే ఆయిల్ సుమారు 18% సౌదీ అరేబియా నుంచే వస్తుంది. అక్కడ సుమారు 20 నుంచి 25 లక్షల పైగా భారతీయ సోదరులు పనిచేస్తున్నారు. వారు భారత్కు రిమిటేషన్స్ కూడా పంపిస్తున్నారు. అదేవిధంగా ఐఎంఈసీ కారిడార్ మరియు డిఫెన్స్ ఒప్పందాల్లో కూడా ఈ 2 దేశాలు ముఖ్యమైన భాగస్వాములు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక నిజం ఉంది, ఎవరు శాశ్వత స్నేహితులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కూడా కాదు. ప్రతి దేశం తన స్వరస్యాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ స్నేహితులారా, ఈ గ్లోబల్ టెన్షన్ మధ్య అసలు ఆట పాకిస్తాన్ ఆడిస్తుంది.